అంటే అప్పుడు విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా ఇబ్బంది పెట్టారనేది చూసాం కదా సార్. అంటే అప్పుడు రాజేంద్ర అర్లేకర్, ఇప్పుడేమో దావర్చంద్ గెహ్లోట్. ఏంటి సార్ ఈ గవర్నర్ తీరు మీద మీ కామెంట్? కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇక్కడేమో టెక్నికల్గా మెజారిటీ లేదు. టెక్నికల్గా మెజారిటీ లేదు కనుక గవర్నర్ దాన్ని ట్రై చేశాడు. టెక్నికల్గా లేకపోయినా కాన్స్టిట్యూషనల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి, ఇంకెవరు క్లైమెంట్ లేడు కనుక. అది బట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తమిళనాడు గవర్నర్ ఇబ్బందులు పెట్టాడు. కానీ అంతకుముందు శశికళ ప్రమాణ స్వీకారం, శశికళ ఏడీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలు ఎన్నికయ్యాక అప్పటి గవర్నర్ మహారాష్ట్ర తమిళనాడులో ఉమ్మడి గవర్నర్ అయిన మన తెలుగు బిడ్డ విద్యాసాగర్ రావు తమిళనాడు పోలే వారం రోజుల దాకా. చాలా మంచి నాయకుడు, గొప్ప నాయకుడు. కానీ ఇక రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా గవర్నర్గా ఉన్న చేయాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా చాలా డీసెంట్ లీడర్. కానీ ఏమి జరిగిందంటే పొలిటికల్ డిసిషన్ తీసుకోవాలి, పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. ఆయనకు వ్యక్తిగతంగా నచ్చినా నచ్చకపోయినా కదా. సో మీకు వారం రోజులు కనబడలే కదా. అంటే ఇలా గవర్నర్లు ఈ వ్యవహారం నడిపేది. ఇక్కడ తమిళనాడు మీరు గమనించండి, విజయ్కి ఏమవుతుంది అని ఉత్కంఠ ఉండగానే కేరళ వెళ్ళిపోయాడు ఉమ్మడి గవర్నర్ అని చెప్పి. సో అందువల్ల ఈ నేపథ్యం ఉంది కనుక, అంటే గవర్నర్లు ఎలా కిరికిరి పెడతారన్న నేపథ్యం ఉంది కనుక కర్ణాటక గవర్నమెంట్, ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్లో ఉన్న అతిపెద్ద సమస్యను వాళ్ళు శాంతియుతంగా స్మూత్గా హ్యాండిల్ చేసుకొని సిద్ధరామయ్యను తప్పించి శివకుమార్ను తిరస్కారాలు చూస్తున్నారు. అంటే ఈ గవర్నర్ కనుక తొందరగా ఇది వివాదంగా మారకముందే శివకుమార్తో ప్రమాణ స్వీకారం చేయిస్తే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బెలమున చోట ఈగల ముసుకుతాయి కదా. ఇప్పుడు శివకుమార్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే సిద్ధరామయ్య వర్గం వాళ్ళు కూడా క్యూ కడతారు ఆయన దగ్గర, మనకు తెలుసు కదా ఈ రాజకీయాల్లో. సో అందువల్ల ఏమవుతుంది అంటే నీకు కంప్లీట్ మారిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలు ఈ కుమ్మలాట ఎంతకాలం కంటిన్యూ అయితే అంతకాలం ఎంజాయ్ చేసేది ఎవరు? బీజేపీ. అందువల్ల బీజేపీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి కూడా అనుకుంటాను. సో ఆయన గవర్నర్గా సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఆయన ఏదన్నా బీజేపీ నాయకుడే కదా ఆయన. సో లేదు బీజేపీ నియమిత గవర్నర్ కదా. సో ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ పుల్ల పెట్టాలి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల మధ్య అగ్గిపుల్ల గీకాలంటే తాను ఉండకూడదు అందుబాటులో అనే రాజకీయం ఏమైనా చేస్తున్నాడా అన్న అనుమానం అయితే కలగకపోదు.